వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. ఇవాల్టి కథ పట్నం అబ్బాయి పల్లెటూరి అమ్మాయి ఎపిసోడ్ 4. ఎపిసోడ్ 3 రీక్యాప్. సీత ఇంటి సమస్యలు చూసి ఆదిత్యకు ఆమె బాధ అర్థమైంది. తాతయ్య చెప్పిన తరువాత సీత జీవితం ఎంత కష్టమో తెలిసింది. ఆదిత్య సీత చేతిని పట్టుకుని ఆమెకు ధైర్యం చెప్పాడు. ఎపిసోడ్ 4. ఆదిత్య, నువ్వు ఇంతలా ఎవరితోనూ మాట్లాడేవాడివి కాదంట కదా. ఇక్కడికి రాకముందు ఎందుకలా, ఏమైందని అడుగుతుంది సీత. ఆ ప్రశ్న ఆదిత్య హృదయంలో పాత గాయాన్ని మళ్ళీ రేపింది. కొన్ని క్షణాలు అతను సైలెంట్గా ఉంటాడు. సరే, నీకు చెప్పడం ఇబ్బందిగా ఉంటే చెప్పకులే అంటుంది సీత. ఆదిత్య మెల్లగా చెప్పడం మొదలు పెడతాడు. నా జీవితంలో ఒకరున్నారు. నేను ఆమెను ఎంతగానో ప్రేమించాను. దానికి ప్రతిఫలంగా ఆమె నాకు తట్టుకోలేనంత బాధను ఇచ్చి వెళ్ళిపోయింది అంటాడు ఆదిత్య. సీత ఆశ్చర్యంగా చూస్తుంది ఆదిత్య వంక. ప్రేమ మీద ఉన్న నమ్మకమే పోయింది సీత. ఎందుకంటే నేను అంతగా ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటాడు ఆదిత్య. ఆదిత్య, ప్రేమ మనల్ని వదిలేయలేదు, మనుషులే వదిలేస్తారు అంటుంది సీత. సీత చెప్పిన ఆ మాటలు ఆదిత్యను ఆకర్షిస్తాయి. ఆ క్షణం మళ్ళీ వర్షం మొదలైంది. చినుకుల్లో ఇద్దరి చూపులు కలిశాయి. ఇది ప్రేమ కాదు, కానీ ఇదే ప్రేమకు దారి. కాసేపటికి వర్షం తగ్గింది, కానీ వారి హృదయంలో పడ్డ మాటలు ఇంకా తడిగా ఉన్నాయి. ఆదిత్య ఇంటికి వెళ్ళి తన మొబైల్ స్క్రీన్ మీద ఉన్న ఫోటో చూస్తూ ఉంటాడు. ఆ ఫోటోలో ఆదిత్య పక్కన ఒక అమ్మాయి. తన పేరు స్నేహ. తనే ఆదిత్యను ప్రేమించి వదిలేసిన అమ్మాయి. ఆ ఫోటోను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఆదిత్య. ఎంత గాఢంగా ప్రేమించాను, అంతే వదిలేసిందని ఆలోచనల్లో మునిగిపోతాడు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో పండుగ రోజులు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది. ఎక్కడ చూసినా రంగవల్లులు, పిండి వంటలు, అంతా కోలాహలంగా ఉన్నారు. సీత ఇంట్లో మాత్రం పండుగ వాతావరణం మొదలవలేదు. ఆమె తల్లి మంచం మీద ఉంది, కాస్త అస్వస్థత. సీత తన తల్లి పక్కనే మందులు ఇస్తూ కూర్చుంది. తల్లి మెల్లగా, సీత, నీకు ఒక జీవితం ఉంది, నీకు కొన్ని కలలు ఉంటాయి. అవన్నీ వదిలి నువ్వు ఇలా నా కోసం ఇంట్లోనే ఉండిపోవడం ఎందుకమ్మా? బయటకు వెళ్ళి నీ స్నేహితులతో గడుపు అని చెప్తుంది. సీత కన్నీళ్లతో నవ్వుతుంది. అమ్మా, నువ్వే నా మొదటి కల, ఏవైనా నీ తరువాతే అని చెప్తుంది. అప్పుడే తాతయ్య ఇంటిని అలంకరించడానికి ఆదిత్య సీత సహాయం అడగడానికి వస్తాడు. సీత వాళ్ళమ్మకు చెప్పి ఆదిత్య ఇంటికి వెళుతుంది. ఇద్దరూ కలిసి పూలు, దీపాలు, రంగవల్లులతో ఇంటిని అలంకరిస్తూ ఉండగా పక్కనే ఉన్న ఒక పిల్లాడు, అక్క, ప్రేమ అంటే ఏమిటి అని అడుగుతాడు. సీత కాసేపు ఆలోచించి మన గాయాలను దాచుకునే చోటు అని చెప్తుంది. ఆ మాటలు ఆదిత్య మనసును తాకుతాయి. ఆ సమయంలో ఒక బుల్లెట్ బైక్ శబ్దం. బజారు వైపు నుండి ఒక అబ్బాయి, కాస్త దురుసు ప్రవర్తన. ఆదిత్య తాతయ్య అతన్ని చూసి, అతను ఈ ఊరి పెద్దల కొడుకు రాఘవ్ అని చెప్తాడు. రాఘవ్ ఆదిత్య తాతయ్య ఇంటికి వచ్చి సీతను చూసి నవ్వుతాడు. సీత, నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను అంటాడు. చాలా రోజులైంది సీత నిన్ను చూసి, మాట్లాడి. ఎలా ఉన్నావు అంటాడు రాఘవ్. సీత ముఖంలో కాస్త అసౌకర్యం. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. రాఘవ్ సీతతో అలా చనువుగా మాట్లాడడం ఆదిత్యకి ఎందుకో నచ్చలేదు. ఆదిత్య ముందుకు వెళ్ళి రాఘవ్ కళ్ళలోకి చూస్తూ, ప్రతి మనిషి తన కథను తనే రాస్తాడు. నీ కథ ముగిసింది రాఘవ్ అంటాడు. రాఘవ్ నవ్వి, ఈ కథ ఇప్పుడే మళ్ళీ మొదలైంది ఆదిత్య అని వెళ్ళిపోయాడు. సీత మనసులో గాయం, ఆదిత్య గుండెల్లో అగ్ని. ఎపిసోడ్ 5 రేపు సాయంత్రం 6 గంటల 30 నిమిషములకు.